శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు నగరంలోని పడమరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. పడమరి వీధి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఆలయ నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత వీరికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా వీరమాచినేని చందు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ చైర్మన్ గా వీరమాచినేని చందు ఇతర కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఏలూరు నగర వీధిలో ఉన్న ఈ ఆలయానికి మంచి కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి చెందేలా నూతన కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆ దేవుని అనుగ్రహంతో పాటు ప్రజల మన్ననలు పొందాలని, దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. He's a legend, 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 he's a legend. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో గెలిచే వెనుమదిగో, అదిగో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. సంకటహరణ
వేదిక నడిచిన పెద్దలు వెంకటప్ప నాయుడు గారు, ఆర్టీసీ మేనేజర్ చైర్మన్, అలాగే ఉడా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారథి గారికి, బలరాం గారికి, సిపి నారాయణ గారికి, అలాగే మాజీ ఉడా చైర్మన్ బొద్దాం శ్రీనివాసరావు గారికి, ఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన మరి భక్తులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఏదైతే ఈ రోజున వీరమార్చిన చెందు ఆధ్వర్యంలో అందరూ కూడా కమిటీ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మరి అందరికీ కూడా వీరమార్చిన చంద్రుడు నాకు ఈ గుడికి చైర్మన్ ఇమ్మని ఏమి అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటీలో కూడా అందరికీ కూడా తలలో 4 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడంలో మరి సిద్ధవస్తుడు. కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్ గా చేస్తున్నారో మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయలేకపోయారో భక్తులకు ఇంకా చేయాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమార్చిన చంద్రునే గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ ఆధ్వర్యంలో మున్నెన్నడూ లేనట్టుగా లోగా చేసిన దానికంటే మున్నెన్నడూ లేనట్టుగా చేయవలసిన బాధ్యత మరి చందు మీద ఉంది. ఆ చందు చేస్తాడని నమ్మకంతోనే అతనికి అత్యంత మా కుటుంబానికే కాదు ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు అయినప్పటికీ కూడా ఏదో ఆప్తుడని నేను ఎవరా సమర్థుడు అనే ఉద్దేశంతోనే ఇచ్చాను. ఆ సమర్థతని ఈ దేవస్థానం యొక్క డెవలప్మెంట్ విషయంలో తప్పనిసరిగా ఈ కోరికల కంటే ఎక్కువగా చేసి అందరూ మనలో కూడా పొందుతాడని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తెలియజేసుకుంటూ అలాగే వేదిక అలంకరించిన మా భగవాన్ అన్నయ్య గారికి, వెంకటప్ప స్వామి గారికి, ప్రసాద్ గారికి, మా సామరయ్య గారికి, బొద్దాం శ్రీను గారికి, వచ్చిన ప్రేక్షకులు అందరికీ మిత్రులకు శ్రేయులకు నా 17 వాటి ప్రజలకు పెద్దలకు అందరికీ నా తరఫున నా కొబ్బరి ధనవంతుల తరఫున అభివృద్ధి తెలియజేసుకుంటున్నానంటే. అలాగే ఇంకా ఒక విషయం చెప్పాలి. మా ప్రీతమ నాయకులు వస్తున్న నాకు ఆర్ఆర్ నాగేశ్వరరావు గారి నిర్మాణంతో చైర్మన్ సంబంధించారండి. ఆ నమ్మకాన్ని వదిలేకుండా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ అదే సంబంధించి అదే గౌరవ కూర్చొని సేవలు చట్టాన్ని చేతుల మీదుగా చైర్మన్ అవ్వగా నాకు ఎంతో ఆనందంగా చెప్పలేదు. భరోసా ఇదొక్కటే నిదర్శనం. ఆ రోజు ఆయన ఇచ్చారు, ఈ రోజు నేను ఇచ్చారు. తెలుసుకుంటూ చెప్పగా మరొకసారి ఆధ్యాత్మిక బలం కూడా చేకూరాలి. ఆ వైపుగా మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ మరి చంద్రు గారు ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశం చంద్రు గారు మరి బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా ఈఓ గారిని కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా గణనీయమైనటువంటి అభివృద్ధి తీసుకెళ్లి భక్తులకు మంచి అవకాశాలు, భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చినటువంటి వారందరి యొక్క మన్నల్ని పొంది మన నిండు నూరేళ్ళు వారు మంచి ఆరోగ్యంతో వదిలి అనేకమైనటువంటి పదవులను అవలంబించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక మంచి బోర్డుని మంచి టీంని ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఆ అభయ వెంకటేశ్వర స్వామి గారి యొక్క నిండి కన్నా కటాక్షలు కూడా వారందరి పైన ఉండాలని తెలియజేస్తూ ముగిస్తాం. ఈ యొక్క మరి కార్యవర్గ చైర్మన్ గా చేసినప్పుడు ఈ పొలిని ఎంతో అభివృద్ధి చేశారనే పేరు చంద్రబాబు మరి పెట్టుకున్నారు. అదేవిధంగా మనకు వచ్చేటువంటి అవకాశాన్ని రెండోసారి మరి ఆలోచిస్తున్న ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని ఈ యొక్క పొలిని ఈ రోజుతో చర్చించి మరి శాసనసభ్యులతో చర్చించి ఈ పొలిని ఇంకా పూర్తి అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకుని అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అభివృద్ధిలో తెలియజేసుకుంటున్నాను.